బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని తల్లులందరికీ కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పింది. తల్లికి వందనం నిధుల విడుదలకు సంబంధించి ఒక అధికారికంగా ఒక కీలక ప్రకటన చేసింది. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా తల్లికి వందనం నిధులని ఏదైతే జూలై 16, 17, 18వ తారీఖుల్లో వేస్తారు అనేటటువంటి వార్తలని మనం చదువుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం పూర్తిగా కూడా ఏదైతే 16, 17, 18 తేదీల్లో కాకుండా వాటిని మార్చినట్టుగా తెలుస్తుంది. ఈ నెల జూలైలోనే తల్లికి వందనం నిధులు మీ అందరి ఖాతాల్లోకి రాబోతున్నాయి. కాకపోతే ఏదైతే 16, 17, 18 తారీఖు మాత్రం ఈ డబ్బులని ప్రభుత్వం మీ ఖాతాలో జమ చేయట్లేదు. సో జూలైలో మాత్రం ఖచ్చితంగా తల్లులందరికీ తల్లికి వందనం నిధులు ఖాతా లోపల పడిపోతాయి అనేది అయితే స్పష్టమవుతుంది. దీనికోసమే నిన్న పూర్తిగా 10,000 కోట్లకు సంబంధించి 10,000 కంటే ఎక్కువగానే కోట్ల రూపాయలని పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం తల్లులకు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి ఏ తారీఖు నాడు మీ ఖాతాలో ఏదైతే తల్లికి వందనం సొమ్ము జమ కాబోతుంది, మీ పిల్లలకు సంబంధించి ఎంతమంది పిల్లలకు, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అదే విధంగా మరి ప్రైవేటు స్కూల్ పిల్లలకు ఇస్తారా లేకపోతే ఇవ్వరా, ఇటువంటి చాలా ప్రశ్నలు కూడా అందరికి ఉన్నాయి. సో మొత్తం కూడా ఇప్పుడు ప్రభుత్వం మార్చినటువంటి తారీఖు ఏదైతే ఇప్పుడు డేట్ మార్చింది కాబట్టి మరి మార్చిన తర్వాత ఏ తారీఖు ఇస్తారు, ఏ తారీఖు మీ ఖాతాలో డబ్బులు పడతాయి, ఏ సమయానికి మీకు డబ్బులు వస్తాయి, పూర్తి వివరాలను కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. అదే విధంగా ఎవరెవరికి డబ్బులు పడతాయి, ప్రధానంగా తల్లికి వందనం పథకంలో అనేక మార్పులు చేసినట్టుగా ప్రభుత్వం తెలుస్తుంది. మరి తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తల్లులందరికీ అత్యంత ముఖ్యమైన శుభవార్త. మన ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం డబ్బుల విడుదలకు సంబంధించి అధికారికంగా జీవో విడుదలైంది. ఇక మీ అకౌంట్లలోకి డబ్బులు ఎప్పుడు జమ కాబోతున్నాయి, ఎంతమందికి లబ్ధి చేకూరనుంది అనే పూర్తి వివరాలను ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దయచేసి తల్లులంతా ఈ వివరాలను శ్రద్ధగా వినండి. మన ఏపీ ప్రభుత్వం 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కోసం ఏకంగా 10,049 కోట్ల బడ్జెట్ ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక డబ్బులు పడే తేదీ ఈ నెల జూలై 24వ తేదీన నేరుగా అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో ప్రభుత్వం ఈ సొమ్మును జమ చేయనుంది. ఇక లబ్ధిదారుల వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు చేరనున్నాయి. దీని ద్వారా 67.47 లక్షల మంది విద్యార్థులకు నేరుగా లబ్ధి చేకూరబోతుంది. ఇక ఈ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ప్రభుత్వం ఈ నిధులు అందిస్తుంది. అది ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, లేదా ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలు కావచ్చు. ఎక్కడ చదువుతున్నా ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. ఇక పిల్లల తల్లుల బ్యాంకు ఖాతాల్లోనే ఈ డబ్బులు పడతాయి. ఈ పథకం కింద ఏడాదికి ఇవ్వాల్సిన మొత్తం 15,000 రూపాయలు అయితే స్కూల్ నిర్వహణ కోసమని ప్రభుత్వం 2,000 మినహాయించుకుంటుంది. మిగతా 13,000 రూపాయలని మీ అకౌంట్లలో నేరుగా జమ కాబోతుంది. ఇక ఇది మన పేద తల్లులకు పిల్లల చదువుల ఖర్చుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఒక పెద్ద భరోసా అనే చెప్పాలి. ఇక ఎస్సీ విద్యార్థులకు ముఖ్య గమనిక, అర్హులైనటువంటి ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఎస్సీ విద్యార్థులకు తప్పనిసరిగా సొంత బ్యాంకు ఖాతా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందని అధికారులు చెప్పారు. ఒకవేళ మీ పిల్లలకు పాన్ కార్డు లేకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ద్వారా మీ పిల్లల పేరుతో ఈజీగా ఖాతా తెరవచ్చు. ఆధార్ కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికేట్ తీసుకొని పోస్ట్ ఆఫీస్ కు వెళ్తే కేవలం 200 గట్టి అకౌంట్ ఓపెన్ చేయించుకోవచ్చు. 18 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థుల కోసం
తల్లిదండ్రులు తమ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి. ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చేటటువంటి ఓటీపీ చెబితే ఈ పని పూర్తయిపోతుంది. ఇక బ్యాంక్ అకౌంట్ ఉన్నా కొంతమందికి డబ్బులు పడకపోతే ఏం చేయాలి? అందరికీ వచ్చేటటువంటి ఒకే ఒక్క సమస్య, బ్యాంక్ అకౌంట్ ఉన్నా డబ్బులు పడకపోవడం. దీనికి కారణం ఎన్పిసిఐ సీడింగ్ లేకపోవడమే. అవును, ఎన్పిసిఐ సీడింగ్ లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రభుత్వం పంపే డబ్బులు మీ అకౌంట్ లో పడవు. ఇందుకోసం మీరు ఏం చేయాలో కూడా ప్రభుత్వం సులువైనటువంటి ఒక మార్గాన్ని చెప్పింది. ఒకవేళ నార్మల్ బ్యాంకుల్లో ఈ సీడింగ్ సమస్య ఉంటే వెంటనే మీ సమీపంలోని పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేస్తే కేవలం 24 గంటల్లోనే ఎన్పిసిఐకి అనుసంధానం అయిపోతుంది. ముఖ్యంగా ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు వెంటనే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే తల్లికి వందనం నిధులు మీ చేతికి అందడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక తల్లులారా, అస్సలు కంగారు పడకండి. జూలై 24వ తేదీన చంద్రబాబు నాయుడు బటన్ నొక్కిన తర్వాత లక్షలాది మంది తల్లుల ఖాతాల్లోకి ఒకేసారి డబ్బులు పంపించాలి. కాబట్టి కొందరికి ఉదయం పడొచ్చు, కొందరికి మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పడొచ్చు. కాబట్టి మీ పక్కింటి వాళ్లకు పడి నాకు పడలేదు అని ఎవరు ఆందోళన చెందొద్దు. బ్యాంకుల చుట్టూ తిరగకుండా మీ మొబైల్ కు వచ్చే మెసేజ్ కోసం వేచి ఉండండి, లేదా మీ గ్రామ వార్డు సచివాలయ అధికారులను అడిగి తెలుసుకోండి. ఇక పూర్తిగా కూడా తల్లికి వందనం నిధులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా తల్లులందరికీ కూడా ఇది ఒక భారీ శుభవార్త అని చెప్పొచ్చు. ఎట్టకేలకు తల్లికి వందనం నిధులని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక అధికారికంగా జీవో కూడా విడుదల చేసే ప్రయత్నం చేసింది. మరి గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి విద్యార్థుల తల్లులందరికీ కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పింది. మరి నిన్న మొన్నటి వరకు జూలై 16, 17, 18వ తేదీల్లో తల్లికి వందనం డబ్బులని వేస్తారు అనే వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ తారీఖులని, ఈ డేట్ ని పూర్తిగా కూడా మార్చింది. ఈ నెల జూలైలోనే మీకు డబ్బులు వస్తాయి. కాకపోతే 16, 17, 18 తేదీల్లో కాదు, జూలై 24వ తేదీన ఉదయం మీ అందరి ఖాతాల్లో తల్లికి వందనం నిధులని ప్రభుత్వం వేయబోతుంది. అర్హులైనటువంటి వాళ్లకు మాత్రమే, అర్హులైనటువంటి తల్లులకు మాత్రమే ఈ తల్లికి వందనం డబ్బులని మీ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. ఎవరైనా అనర్హులు కనుక ఉంటే వాళ్లకు తల్లికి వందనం డబ్బులని ప్రభుత్వం వేయట్లేదు. ఇక అదే విధంగా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నా, 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఈ తల్లికి వందనం నిధులని ప్రభుత్వం జమ చేయబోతుంది. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 15,000 రూపాయలు ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇందులో భాగంగా ఏదైతే పాఠశాల పరిశుభ్రత కోసం, పాఠశాల ఖర్చుల కోసం ఒక 2,000 రూపాయలని ప్రభుత్వం మినహాయించుకొని మిగతా 13,000 రూపాయలని విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి వేయబోతుంది. మరి దీని ద్వారా 40 లక్షలకు పైగా తల్లులకు పూర్తిగా కూడా లబ్ధి చేకూరనుంది. మరి ఎట్టకేలకు ఎన్నో రోజులుగా చాలా మంది మహిళలు ఎదురు చూశారు. పూర్తిగా కూడా స్కూళ్ళు స్టార్ట్ అయినప్పటికీ తల్లికి వందనం నిధులు రాలేదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా కంగారు పడ్డారు. మరి ఈసారి 2వ విడత తల్లికి వందనం నిధుల పైన ఒక కీలక అప్డేట్ అని చెప్పొచ్చు. జూలై 24వ తారీఖు మీ అందరి కళ్ళలో ఒక ఆనందం చూడడానికి ప్రభుత్వం అయితే ఒక 10,000 కోట్లకు పైగా ఈ తల్లికి వందనం నిధుల కోసం బడ్జెట్ ని కూడా కేటాయించింది, జీవోని కూడా విడుదల చేసింది. మరి ఖచ్చితంగా మీరు నిజంగా అర్హులైతే కనుక తప్పకుండా మీ ఖాతాలో ఏదైతే 24వ తారీఖు నాడు ఉదయం పూట, అంటే అందరికీ కూడా ఒకేసారి పడవు, మీకు ఉదయం పడవచ్చు, కొందరికి మధ్యాహ్నం పడవచ్చు, మరికొందరికి సాయంత్రం కాలం పడవచ్చు. ఎందుకంటే లక్షల మంది తల్లులకు ఒకటేసారి బ్యాంకు ఖాతా లోపల డబ్బులను వేస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఒకేసారి పడవు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి. మా ఇంటి వాళ్ళకు వచ్చాయి, మా బంధువులకు వచ్చాయి, మా ఇంటి పక్క వాళ్ళకు వచ్చాయి, మాకు మాత్రమే డబ్బులు పడలేదు. సో ఈ రకంగా ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు అర్హులైతే మీకు డబ్బులు పడతాయి. ఒక్కసారి తల్లికి వందనం లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే వెంటనే అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా సమయం ఉంది కాబట్టి అందరూ కూడా అలర్ట్ అయిపోయి తల్లికి వందనం నిధుల కోసం సిద్ధంగా ఉండండి. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా మీరు ఈ 4-5 రోజుల సమయంలో చేసుకునేటటువంటి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం అయితే మీ అందరికీ కల్పించింది. మరి ఈ తల్లికి వందనం నిధుల విడుదలకు సంబంధించి మీరేమనుకుంటున్నారు?
మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.